కేరళపాడండి, లక్కరాజు కేరళపాడు. మేమైతే పరిగపట్టి చేరుకోవడానికి వచ్చాము. మేము రోడ్డు మీద వెళ్తుంటే ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు మగవాళ్ళు అడ్డం తగిలారు. మా దగ్గర ఏం లేదుగా పత్తి, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు అన్నాం. సరే ఆటో పిలిపించి ఎక్కిచ్చారు మమ్మల్ని. వెళ్ళాము, నడి సెంటర్లో కూర్చోబెట్టారు. సచివాలయం కాడ కూర్చోబెట్టి వాళ్ళు రైతులందరిని ఫోన్ చేసుకొని కులాలను ఫోన్ చేసుకొని పిలవనంపి కూర్చోబెట్టి మమ్మల్ని నానా మాటలని, మా కాడ ఏం పత్తి లేదు కండి, ఎందుకండి మీరు ఎట్లా మాట్లాడుతున్నారన్నా కూడా ఒప్పుకోకుండా దారుణంగా మాటలని మమ్మల్ని మళ్ళీ ఆటో పిలవనంపి వాళ్ళ ఆటోలోనే పిలవనంపి పట్టేసి మమ్మల్ని ఆటోలో ఎక్కించి ఎక్కండి లంజల్లారని ఒక కానిస్టేబుల్ వచ్చి మమ్మల్ని ఎక్కించుకొని తీసుకొని వచ్చి లోనకు పోయినాక ఎస్ఐ గారు మమ్మల్ని ఇసారీయకుండా ఈ పత్తి వాళ్ళు ఎక్కడుంటే తీస్తున్నారు, ఎక్కడ పట్టుకున్నారు అని చెప్పి ఇసారీయకుండా దారుణంగా లోపలికి తీసుకెళ్ళి మమ్మల్ని అందరూ మాటలు అనేసి మమ్మల్ని చేతల మీద చేతులు జాపండి అని చెప్పి మిమ్మల్ని సూసైడ్ చేస్తాను, మిమ్మల్ని కాలువలో చంపేస్తాను, కూర్చోమంటే కూర్చోవాలి, లేకమంటే లేపాలి మీరని చెప్పి మమ్మల్ని దారుణంగా మాట్లాడేసి ఎక్కడ అవమానించాలో ఎక్కడ అవమానించకూడదన్న మాటలు కూడా వాడు తల్లులని చెల్లెళ్ళని అప్పలని కూడా పోల్చుకోకుండా వాడు అలా మాటలు అనేసి మాట్లాడి మమ్మల్ని కంటికి వదిలేసాడు. పొలాల నుంచి ఇంటి దగ్గరకు వచ్చి మేము రెండింటికి వచ్చాము. 3:30 కల్లా మమ్మల్ని సచివాలయం కాడ కూర్చోబెట్టారు. మా కాడ గోతాలు లేమన్నా కూడా నమ్మట్లేదు వాళ్ళు. నమ్మకుండా మమ్మల్ని అది దారుణంగా మాట్లాడేసి మమ్మల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆ ఎస్ఐ అనేది సస్పెండ్ కావాల్సింది మాకు కొట్టారు. ఎస్ఐయే కొట్టాడు మమ్మల్ని. ఎస్ఐయే కొట్టాడు మమ్మల్ని. ఆ బోరాలు వేసి వీళ్ళే తీశారు అని చెప్పి చాలా వాళ్ళు మాటలు విని మమ్మల్ని అక్కడ దారుణంగా చేశాడు. విస్తారీయకుండా మమ్మల్ని ఏం చేశారో మీరు అనేది. అన్ని చెల్లులకి వీళ్ళు దొంగలు, వీళ్ళు పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చారు. మళ్ళీ పైపెచ్చు ఈ బోరాలు వీళ్ళు తీశారు అని చెప్పి ఏదో అసహ్యంగా వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడేది ఆ ఎస్ఐ.